ఇంకొకటి ఇల్లు అమ్ముతానని నలుగురిని దోచుకున్న ఘరానా మోసగాడు. శబాస్, 3వ పేజీ దాకా ఎక్కాం. విదేశీయులు పదవులకు అర్హులు కారు. అంతే మరి, కొనేవాడే కుర్చీ ఎక్కితే ఇంక దేశాన్ని ఎవరికి అమ్ముతాం? సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం అప్పలనాయుడు టాంటాటాయ్. ఓరప్పలకొండ. హలో, బాగున్నావా అప్పలకొండ? రేయ్ ఎవడరా నువ్వు? నేనేరా, నందిగా నారాయణ్ని. నువ్వా? ఎందుకు ఫోన్ చేసావు? ఏం లేదు, అక్కడి నుంచి వచ్చి ఎలక్షన్లో ఇక్కడ పోటీ చేస్తున్నావు కదా, కంగ్రాచులేషన్ చెబుదామని. చెప్పావుగా, ఇంకా పెట్టాయి. ఓ సోష్, తొందరపడికే హంస, నీతో మ్యాటర్ మాట్లాడాలి. ఏం మ్యాటరు? ఆహా, ఏం లేదు, గతంలో మన ఇద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని నీ అపోజిషన్ గడికి తెలిసిపోయింది. ఆ నా దగ్గర పరిగెత్తుకొచ్చి బాబా అది వీక్ పాయింట్ ఏంటి చెప్పు అన్నాడు. ఆ పెద్దగా వీక్ పాయింట్లు ఏం లేవు, కాకపోతే 10 సంవత్సరాల క్రితం సిలకలూరుపేటలో సీకులు అమ్ముకునే శిలకమ్మని చాలా సీపుగా రేపు చేసి మర్డర్ చేశాడు అన్నా. నమ్మలా. పాడేరు ఫారెస్ట్ నుంచి ఎర్రచంద్రం స్మగ్లింగ్ కేసులో 2 ఏళ్లు జైలు శిక్ష కూడా పడిపోయిందని చెప్పేశా. అది నమ్మలా. ఈడెవడ్రా బాబు ఎంత చెప్పినా నమ్మట్లేదని చివరికి చికాకు పుట్టి తురుపు కార్డు ఇసిరేశా. అదే సాక్ష్యాలు ఫోటోలతో సహా ఉన్న నీ డాక్యుమెంట్ ఫైలు ఆడి ముందు పడేశా. అది చూశాడు ఆనందం తట్టుకోలేక మూర్ఛరోగం వచ్చిన వాళ్ళగా గిలగిలగిలగిలగిలగిల కొట్టేసుకుని నీ ఫైలు 5 లక్షలకు పాడేసుకున్నాడు. మరి నీ కోతంతా కూడా తెలుసుకుందామని నీకు ఫోన్ చేశా. ఎక్కడున్నావు నువ్వు? నువ్వు అడగకూడదు, చెప్పాలి. నీ ఫైల్కి రేట్ ఎంత అని. ఎంతో నువ్వే చెప్పు. 25 లక్షలు. నేను 10 ఇస్తాను. మనలో మనకి బేరాలు ఎందుకు గానీ ఓ 15 సెట్లు అయిపోదాం. నేనంత ఇవ్వలేను. అంతకంటే నేను తగ్గలేను. సరిగ్గా అరగంటలో నీకు ఫోన్ వస్తుంది. ఎస్ అని చెప్పాలి, లేకపోతే నీ అపోజిషన్ నోటితో బేరం కుదుర్చుకోవాల్సి వస్తుంది. ఉంటా. ధనరాజ్, ధనరాజ్, ఏమైంది? ఏం డిసైడ్ చేసావురా? అలాగేనయ్యా, ఇస్తాను. ఇవ్వగా చస్తానా, కానీ ఇవాళ మాత్రం ఇవ్వలేను. ఏ అంత క్యాష్ ఎవడన్నా ఇంట్లో పెట్టుకొని కూర్చుంటాడా? బ్యాంకు రేపు పొద్దున్న 9 గంటలకు తెరుస్తారు. 9:30 తర్వాత నువ్వు ఎక్కడ పంపివంటే అక్కడ పంపిస్తాను. కానీ నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కాపీస్తో సహా నాకు ఇవ్వాలి. అందులో ఏదన్నా తేడా వచ్చిందో నేను అసలే మంచోడిని కాదు. అబ్బచ్చా, నీ మంచిదనం ఏంటో నాకు తెలుసులేవో. చూడు, ఊరు చివరి 8వ నెంబర్ మైల్ రాయి పాడుపడ్డ బంగళా అని పాత సినిమాలో లాగా దిక్కుమాలిన అడ్రస్ నేను ఇవ్వను. మందంతా హైటెక్ పబ్లిక్. హరిహర కళాభవన్ ముందున్న ఓవర్ బ్రిడ్జ్ ఫుట్పాత్ మీద నేను పసుపచ్చ రంగు జొబ్బా వేసుకుని బూట్లు పాలిష్ చేసుకుంటూ ఉంటా. రేపు పొద్దున సరిగ్గా 10 గంటలకు క్యాష్ వచ్చుకుని నువ్వు వచ్చినా సరే, మీ ఓన్ని పంపించినా సరే. 1 మినిట్. ఆ వచ్చినోడు చైనా దూరమా చందమామ దూరమా అని అడగాలి. చైనా ఏ దూరం అని నేను అంటాను. అది కోడ్. ఏముంది, దాంతో క్యాష్ ఇచ్చేస్తాడు, నేను ఫైల్ ఇచ్చేస్తాను, ఫినిష్. యద్రాత్రియాత్ కురితే పాపం తద్రాత్రియాత్ ప్రతిముష్యతే. ఏంటా బూతులు? అర్థమయ్యేలా చెప్పు. ఏముంది, పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు అని. థ్యాంక్స్. ధనరాజ్, నువ్వు చెప్పమన్నట్టుగానే చెప్పాను, కానీ నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఈ ప్రోగ్రాం రేపటికి ఎందుకు మార్చావు? నీ ప్రాబ్లంతో పాటు నా ప్రాబ్లం కూడా సాల్వ్ చేసుకోవడానికి. ఇంకా కన్ఫ్యూషన్గా ఉందా? రేపటి వరకు వెయిట్ చేయి, అంతా అర్థమవుతుంది. హలో, మీ ఆవిడ ఇంట్లో ఉందా? ఎవడరా నువ్వు? లేదు కదూ? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నాకెలా తెలుసా అని కన్ఫ్యూజ్ కాకు. ఆవిడ మా దగ్గరే ఉంది. ఎరా, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? డౌటా? నీ పెళ్ళాం నీకు దక్కాలంటే 10 లక్షల క్యాష్ మాకు దక్కాలి. హౌ డేర్ యూ! ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? షూట్ చేసి పారేస్తాను. కూల్ డౌన్ మేజర్. ఆ డబ్బు మాకు అందకపోతే మీ ఆవిడ్ని మేము షూట్ చేయాల్సి వస్తుంది. సరిగ్గా రేపు 10 గంటలకి హరిహర కళాభవన్ ముందున్న బ్రిడ్జి మీద నేను చెప్పులు కుట్టుకుంటూ ఉంటాను. ఎల్లో డ్రెస్లో. ఏ డ్రెస్లో? ఎల్లో డ్రెస్లో. నువ్వొచ్చి చైనా దూరమా చందమామ దూరమా అని అడుగుతావు. నేను చైనాయే దూరం అంటాను. దట్ ఈస్ ద కోడ్. హలో, ఏయ్! ఇంకా నా ప్లాన్ అర్థం కాలేదా? హలో అంకుల్,
నేను రమ్మని మాట్లాడుతున్నాను అంకుల్. అత్తయ్య నేను గుడి నుంచి వస్తుంటే ఎవరో వైట్ అంబాసిడర్ లో వచ్చి అత్తయ్య ఎత్తుపోయారు అంకుల్. కార్ నంబర్ నోట్ చేసావా? చేశాను అంకుల్. చెప్పు. AP 9V4678. వన్స్ అగైన్. AP 9V4678. హలో, కమిషనర్స్ ఆఫీస్. మేజర్ భార్గవ హియర్. కనెక్ట్ మీ టు ACP సూర్య. 1 minute సార్. హలో, సూర్య, ఐఎమ్ DCP వెంకట్ హియర్. హూ ఇస్ ఇట్? నేను అడిగింది ACP సూర్యని. ఆయన లేరండి, కోర్టు పని మీద బయటకు వెళ్ళారు. వాట్స్ ద మ్యాటర్? నథింగ్. నాకు చెప్పండి. నథింగ్. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. ఐ వాంట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ ఫైల్. సార్, మీకు ఫోన్. ACP సూర్య హియర్. సార్, ఇక్కడ బ్రిడ్జ్ మీద పెద్ద గొడవ జరుగుతుంది సార్. గొడవ? ఏం గొడవ? ఏ బ్రిడ్జ్ మీద? వివరంగా చెప్పండి. హరిహర కళాభవన్ ఎదురుగా ఉన్న ఓవర్ బ్రిడ్జ్ మీద సార్. వివరాలు తెలియదు సార్, కానీ పెద్ద గొడవ జరుగుతుంది సార్. ట్రాఫిక్ అంతా అయిపోయింది సార్. మీరు వెంటనే రండి సార్. మీరు రాకపోతే గొడవ ఇంకా పెద్దదైపోయేలా ఉంది సార్. ఓకే, వెంటనే బయలుదేరుతున్నా. ఏంటిది, టైం అయిపోయింది, ఇది ఇంకా రాలేదు. కొంపదీసి మాస్టర్ ప్లాన్ ఏం ప్లాన్ చేయలేదు కదా. చైనా దూరమా, చందమామ దూరమా? చైనా దూరం ఏంటి, పెట్టి చిన్నదిగా ఉంది, క్యాష్ కరెక్ట్గా ఉందా? క్యాష్ కరెక్ట్ గానే ఉందిరా. నా భార్య ఎక్కడ? భార్య ఏంటి చెప్పు. నా లక్ష్మి ఎక్కడ? ఈ సీన్ లో మీ లక్ష్మి ఎక్కడి నుంచి వచ్చిందని బాబు. మర్యాదగా చెప్తావా లేకపోతే చంపేమంటావా? పోర్ నాయను, ప్లాన్ ఎక్కడో పట్టాలు తప్పినట్టుగా ఉంది. అసలు మీరు అప్పలాయుడు తాలూకేనా? రాసుకెళ్ళ భార్యని కిడ్నాప్ చేసి చెప్పరా, వెర్ ఇస్ మై వైఫ్? నా లక్ష్మి ఎక్కడ? చెప్పరా, చెప్పు. నన్ను కాపాడండి. లక్ష్మి, 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 రై, నా లక్ష్మి ఎక్కడ? చెప్పండి రా. నా లక్ష్మి ఎక్కడ? లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి సార్, రై, నా లక్ష్మి ఎక్కడ ఉందో మర్యాదగా చెప్తారా లేక అందరినీ చంపేమంటారా? వదులు, నన్ను వదులు. అసలు ఏమైంది? లక్ష్మిని ఎవరో కిడ్నాప్ చేశారు. నో, ఈ కారులోనే కూడా ఉంది. నన్ను పిలిచింది, నేను విన్నాను. వాళ్ళని వదలను. బ్లాకర్స్, ప్లీజ్ కంట్రోల్ చేసి నేను చూసుకుంటాను. నో, బ్లడీ ఫూల్, నన్నే కొడతావురా? Bastard! ఎంత పని చేసావు? How dare you do that? Why did you do that? Why? ఏం చేయమంటావయ్యా? ఆల్రెడీ ఒకటి కాల్చి చంపాడు. పిచ్చోళ్ళ అందరినీ షూట్ చేస్తూ
ఆఖరికి ఒక పోలీస్ ఆఫీసర్ కూడా కాల్చి చంపబోతుంటే చూస్తూ ఊరుకోమంటావా? డాడీ 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 సూర్య, ఇదెలా ఉంది? ఇట్స్ ఆల్ యువర్ ఫాల్ట్. ఆ రోజు నా తండ్రి శవాన్ని చెత్త లారీలో ఎక్కిస్తానన్నావు, కానీ ఈ రోజు నీ బాబుని అదే చెత్త లారీలో ఎక్కించాను. నువ్వన్నావు, నేను చేసి చూపించాను. దట్ ఈస్ ధనరాజ్. ఆల్ ద బెస్ట్. వస్తా. బాస్టర్డ్! అయ్యా, బాబు పద. ఆగండి. ఆయనకు అంత్యక్రియలు చేయాల్సింది కన్న కొడుకు. పరాయివాడు ఆయన తాకడానికి కూడా వీల్లేదు. అమ్మా, ఎవరికి రా అమ్మా? ఆయనకున్నది ఒక్కడే కొడుకు. భర్తకు తెలియకుండా మరో బిడ్డని కంటానికి నేనేం కుంతిని కాదు. దారిన పోయేవాడికి దయతలిచి పిడికిడ అన్నం పెట్టినంత మాత్రాన పిండం పెట్టి అధికారించినట్టు కాదు. అడుక్కోవడానికి గుమ్మం ముందుకొచ్చేవాళ్ళు కూడా అమ్మ అనే పిలుస్తారు. అంత మాత్రాన వాళ్ళందరికీ నేను అమ్మనైపోను. ఏమిటమ్మా ఈ ఆవేశం? ఊరుకో, ముందు జరగాల్సిన కార్యక్రమం చూడు. ఇంకా జరగటానికి ఏం మిగిలిందన్నయ్యా? చిన్నప్పుడే కాటేసే గుణం ఉందని తెలిసి కూడా చేరదీసి పాలు పోసి కూరలు పెంచావు. వాటితో ఆయన్నే కాటేస్తాడని ఊహించలేకపోయానన్నయ్య, ఊహించలేకపోయాను. అవునమ్మా, వీడు మామూలు మనిషి కాదు. పథకాల కోసం ప్రాణాలు తీస్తాడు, ప్రమోషన్స్ కోసం పసుపు కుంకాలు కూడా తీయగలడు. అన్నయ్య, కొరివి పెట్టడానికి కొడుకు లేకుండా ఆయన పున్నామ నరకానికి పోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి నీచుడు నీడ కూడా ఆయన మీద పట్టడానికి వీల్లేదన్నయ్య, వీల్లేదంతే, వీల్లేదంతే. ఓం నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణయతాయ జగత్యతాయ యదంతరిక్షం పృథివీముతస్యాం యన్మాతరం పితరం వాజయిగం శ్రీమాన్
वच्चः प्रमुञ्चतो दुरितयानि चाक्रमकरोतु मामनेन सं यजमानस्य पितुः आत्मसुज्यस्थं यजमानस्य पितुः अग्निसंस्कारकर्मण करिष्ये। నువ్వు బతికుండగానే కొరివి పెడదాం అనుకున్నాను, కానీ నువ్వు చచ్చాక తల కొరివి పెట్టాల్సి వచ్చింది. చోకే చోకే మొత్తానికి నిన్ను తగలబెడుతున్నాను. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. కొరివి 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 కమాన్ కమాన్ క్విక్ క్విక్ కొరివి కమాన్ కమాన్. Hey, come on, move! Move, I say! Fast! Get him! Get him! Bastard! ఎవరో చేతిలో బాంబు పెట్టింది? నాకేం తెలదు బాబు. ఎవరో ముగ్గురు వచ్చి శవానికి దండలేసి దండాలు పెట్టేళ్లారు. మీ వాళ్ళే అనుకున్నాను. ఎవరు వాళ్ళు? చూసి చెప్పు. అప్పుడే వెళ్ళిపోయారు బాబు. పట్టుకునేది నువ్వే, వదిలేసేది నువ్వే. ఇంకా చట్టాలు కోర్టులు ఎందుకయ్యా చంకనాకనా? సార్, అవును మిస్టర్ సూర్య, నువ్వే కావాలని వదిలేవనడానికి కారణాలు కనబడుతున్నాయి. అలా జరగలేదనడానికి నీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఓ మంత్రిని రాజీనామా చేయించడానికి ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్తోనే స్ట్రైక్ చేయించిన నువ్వు ఏమరపాటుతో ఉన్నావంటే మమ్మల్ని నమ్మమంటావా? మామూలు క్రిమినల్స్ విషయంలోనే అలర్ట్గా ఉండేవాడివి, ఒక నోటోరియస్ క్రిమినల్, పైగా రెడ్ హ్యాండెడ్గా దొరికిన మర్డరర్ విషయంలో జాగ్రత్త తీసుకోలేకపోయావంటే ఏమిటే అర్థం? కావాలని చేసిన దానికి వేరే అర్థమే ఉంటుంది సార్. పైకి సిన్సియారిటీ నటిస్తూ లోపల సెంటిమెంట్కి సెల్యూట్ కొడతారు సార్ ఇతను. మిస్టర్ వెంకట్, నేను అన్న దాంట్లో తప్పే ఉంది సార్. ఆ పారిపోయిన వాడు ఇతన్ని పెంచిన మేజర్కి బిడ్డ కాబట్టి, ఆ హంతకుడు ఇతను అమ్మ అని పిలుచుకునేవాడు కన్న కొడుకు కాబట్టి సెంటిమెంట్తో విడిచిపెట్టాడు సార్. అలాగా? అవును సార్, అదే సెంటిమెంట్తో ఆ రోజు బ్రిడ్జ్ మీద పిచ్చి కుక్కలా ప్రవర్తిస్తూ అమాయకులను షూట్ చేస్తున్న ఆ మేజర్ని నేను కాల్చినందుకు నా మీద గన్యం చేసి చెయ్యి కూడా చేసుకున్నాడు సార్. చిచి, ఆ రోజు వైజాగ్లో ఒక మినిస్టర్ని చెప్పుతో కొట్టావు, ఇప్పుడు నీ పై ఆఫీసర్ మీదే చేయి చేసుకున్నావు. నీలాంటి పొగరబోతులు ఈ డిపార్ట్మెంట్లో ఉండటానికే వీల్లేదు. వెంటనే వీడిని సస్పెండ్ చేసి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇప్పటి వరకు సూర్య రికార్డులో ఒక్క బ్లాక్ మార్క్ కూడా లేదు. అతన్ని అనుమానించడం సిన్సియారిటీని అవమానించడం అవుతుంది సార్. మీరేమంటున్నారో నాకేం అర్థం కావడం లేదు. తొందరపడి నిర్ణయం తీసుకొని ఒక మంచి ఆఫీసర్ని డిపార్ట్మెంట్కి దూరం చేయొద్దంటున్నాను. అంటే అతను క్షమించి వదిలేయమంటారా? అదిగా సార్, అతని నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవడానికి అతనికి కాస్త టైం ఇవ్వమంటున్నాను. అట్లీస్ట్ 48 అవర్స్. ఈ లోపల పారిపోయిన వాడిని పట్టి తేలేకపోతే అప్పుడు ఏం చేయాలో మీరే డిసైడ్ చేయండి. సరే, కమిషనర్ గారు చెప్పారు కాబట్టి నీకు 48 గంటలు టైం ఇస్తున్నాను. ఈ 2 రోజుల్లో అతన్ని పట్టుకు తీసుకురాకపోతే నిన్ను వెంటనే సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్త. कौन रहा है? रिलैक्स, वो हमारा आदमी है. అన్నయ్య పదండి బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. వాడేవాడరా? ఐఎస్ఐ మనిషి. ఐఎస్ఐ? అవును, అన్నయ్య లోపల ఐఎస్ఐ ఏజెంట్స్తో ఏదో ఇంపార్టెంట్ డీల్ మాట్లాడుతున్నాడు. అందుకే లోపలికి ఎవరిని రానివద్దన్నాడు. అరే కంగ్రాట్స్, అయితే మనం ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదిగామన్నమాట. ఇంతకీ విషయం ఏంట్రా? ఏంటన్నా అన్నిటికీ కంగారే, కొంతసేపు అయితే చిన్న అన్ని వివరంగా చెప్తాడుగా. సూర్య ఐపీఎస్, ఇన్నాళ్ళ నీ సిన్సియారిటీకి శ్రమకి చూసావుగా ఫలితం. బంధుప్రీతికి డ్యూటీని తార్చేవాడు. అది నీ డిపార్ట్మెంట్ నీకిచ్చిన బిరుదు.
పాలు తాగి రొమ్ము కొద్దే నీచుడు. ఆప్యాయంగా పెంచిన తల్లి నీకిచ్చిన బిరుదు. శభాష్. సూర్య, ఇప్పటికే ఎక్కువైంది, ఇంకా ఆపి. ఎలా ఆపనరా? బాధరా బాధ. ఎల్కేజీ చదివి చిన్నపిల్లాడు కూడా ర్యాంకు తెచ్చుకుంటే అది కన్నవాళ్ళకి అయిన వాళ్ళకి చెప్పుకుని కాంప్లిమెంట్స్ కావాలనుకుంటాడు, ఓ రికగ్నిషన్ కావాలని కోరుకుంటాడు. బట్ nobody recognized my sincerity. Yes, nobody recognized. నన్ను నేను పట్టించుకోకుండా డ్యూటీకి అంకితమైనందుకు డిపార్ట్మెంట్ మొత్తం ఏకకంఠంతో నన్ను అవకాశవాది అని ముద్ర వేసినా నేను బాధపడలేదురా. ప్రాణాలకు తెగించి రాక్షసు లాంటి నేరస్తులతో వైరం తెచ్చుకున్నందుకు అవినీతిపరుడని నింద వేసినా నాకు దుఃఖం రాలేదురా. కానీ తల్లిదండ్రులు పోయి అనాథలా బతుకుతున్న నన్ను పెంచి పెద్ద చేసి నాకు జీవితాన్నిచ్చిన దేవత నన్ను మమకారం లేని రాక్షసులందు చూడరా. అప్పుడు పుట్టిందిరా ఈ గుడ్డెల్లో నిజమైన బాధ. కన్న తల్లిలా ఆప్యాయంగా గోరుముద్దలు తినిపిస్తూ వీరగాథలు చెప్పి నన్ను ఇంతటి వాణ్ణి చేసిన ఆ తల్లే నా మంచితనాన్ని గుర్తించినప్పుడు ఈ గుడ్డెల్లో పుట్టిందిరా నిజమైన దుఃఖం. నా తల్లే నన్ను అర్థం చేసుకోనప్పుడు నేను ఎవరి కోసం బతకాలి? సూర్య, ఏంట్రా ఈ ఆవేశం? అయినా నువ్వెందుకు చావాలి? You are right. నేనెందుకు చావాలి? Why should I die? నేనేం కాని పని చేయలేదే, నేనెప్పుడు నా డ్యూటీని మర్చిపోలేదే, నా ధర్మాన్ని ఎప్పుడు వదులుకోలేదే. Then why should I die? Yes, why should I? Whatever I could do, I have done. Whether you recognize it or not, I care a pin. రాణి రాణి వస్తే రాణి, కష్టాలు నష్టాలు శోకాలు శాపా కోపాలు తాపాల్. పోనీ పోనీ పోతే పోనీ, చుట్టాలు పక్కాలు నేస్తాలు దైవాల్ ధర్మాలు ప్రాణాల్. వెళ్ళం పక్కలో ఉంటే గాని మగతన మచ్చలు గుర్తుకు రాని, మగతలు కమ్మిన వెధవల్లారా, దేశాన్నమ్మే అధముల్లారా, అడ్డంగా మీరొస్తే ఆడంగిని అయిపోవాలా? No, no, no! రాణి రాణి వస్తే రాణి, కష్టాలు నష్టాలు శోకాలు శాపాలు కోపాలు తాపాల్. పోనీ పోనీ పోతే పోనీ, చుట్టాలు పక్కాలు నేస్తాలు దైవాల్ ధర్మాలు ప్రాణాల్. విషయం లేని తుచ్చులు, విషమును దాచిన ముచ్చులు, వేస్తే వేయిని ఉచ్చులు, రగిలించేని చిచ్చులు, నెరవేరుస్తా కర్తవ్యం, కడతేరుస్తా దౌర్జన్యం. నాతో నీచుల ఛాలెంజా, రుచి చూపిస్తా పులి పంజా. సహనం దహనం అయ్యే వేళ శాంతి శ్లోకం వల్లించాలా, నిలువున గోతులు తీసే వేళ నీతులు పట్టుకు వేళ్లాడాలా. పోనీ అని కానీ అని నాకేమని నేనుండాలా? రాణి రాణి వస్తే రాణి, కష్టాలు నష్టాలు శోకాలు శాపాలు కోపాలు తాపాల్. పోనీ పోనీ పోతే పోనీ, చుట్టాలు పక్కాలు నేస్తాలు దైవాలు ధర్మాలు ప్రాణాలు. గుండెల్లేని దొత్తులు, గుండాగాళ్లతో పొత్తులు, నక్కలంచిన చిత్తులు, తేనెలు పూసిన కత్తులు, కదిలించేస్తా మీ పీఠం, నేర్పించేస్తా గుణపాఠం. దువ్వానంటే నామీసం, దుర్మార్గుడకది యమపాశం. పిడికిలి బిగిసి ఎగిసిందంటే పిడుగుల తడిలో పొడి పొడి కారా. కళ్ళతో ఉరిమి చూశానంటే కడకణ నిప్పుల ఉప్పెనలేరా. లావాల్లో దావానల జ్వాలల్లో ముంచేస్తారా. రాణి రాణి వస్తే రాణి, కష్టాలు నష్టాలు శోకాలు శాపాలు కోపాలు తాపాల్. పోనీ పోనీ పోతే పోనీ, చుట్టాలు పక్కలు నేస్తాలు దైవాలు ధర్మాలు ప్రాణాల్. వెళ్ళం పక్కలు ఉంటే గాని మగతన మస్సలు గుర్తుకు రాని, మగతలు కమ్మిన వెధవల్లారా,
దేశాన్నమ్మే అధముల్లారా, అడ్డంగా మీరొస్తే ఆడంగిని అయిపోవాలా? No, 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 no! సూర్య, షేమ్, ఇట్స్ ఎ షేమ్. నువ్వు చేయబోయిన పనేమిటి? ఒక మామూలు గుండాకి నీకు తేడా ఏమిటి? సరైన సమయంలో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి సరిపోయింది. అదే నేను రావడం క్షణం ఆలస్యం అంటే ఏం జరిగేది? బాధ్యతారహితంగా చేసిన పనికి నిన్ను నువ్వు నిందించుకుంటూ మిగిలిన జీవితాన్ని ఒక హంతకుడిగా జైల్లో గడిపేవాడివి. సూర్య, మనం కలిసిన మొదటి రోజు నేను నీకు చెప్పాను, మన ఆవేశం ఎదుటి వాళ్లకు మనల్ని దెబ్బకొట్టే అవకాశం ఇస్తుందని. నా మాటకు నువ్వు గౌరవం ఎక్కడిచ్చావు? నువ్వెలా రియాక్ట్ అవుతావని వాళ్ళు ఊహించారో సరిగ్గా అలాగే రియాక్ట్ అయ్యావు. వాళ్ళ అంచనాలను నిజం చేశావు. దోషుల్ని పట్టుకోవడానికి వేటగాళ్ల వలపన్నాల్సింది పోయి వాళ్ళు పన్నిన ఉచ్చులో జింక పిల్లలా ఇరుక్కోబోయావు. సూర్య, నీ శ్రేయస్సు కోరే వీళ్ల ముఖాలు ఒక్కసారి చూడు. నిరుత్సాహంతో ఎలా నీరుగారిపోయాయో. మేము నీ నుంచి ఆశించేది ఇది కాదు సూర్య. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఏది సాధించాలన్నా నువ్వు ఒక్కడు చాలు. నీకు మంది మార్బలం అక్కర్లేదు. నీలో అంత శక్తి ఉంది. నీ ఆవేశానికి ఆనకట్ట కట్టు. నీ ఆలోచనకు సానబెట్టు. యూ కెన్ డూ ఎనీథింగ్. ఎస్, యూ అలోన్ కెన్ డూ. వాట్ ఎ సిల్లీ క్వశ్చన్. డ్రగ్స్ లేకుండా నేను ఉండలేను. అవి నా చేతికి అందకుండా నువ్వు కాదు కదా, నిన్ను పెంచిన నా అబ్బా, ఆ అబ్బా కూడా ఆపలేడు. సరుకు బ్రహ్మాండంగా ఉందిరా. అమ్మ పోలీసు. అమ్మో, తుపాకిరా. ఇదేదో మొత్తం మందులా ఉందిరా. మనకెందుకు వచ్చిన గొడవ కానీ అందులోనే పడి. నోరు ముయ్యరా పిరికినాయాల. ఎతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని కాదంటావా? దీన్ని శాస్త్రాసిన చోటి చేరిస్తే దెబ్బతో మన దరిద్రం అంతా వదిలిపోద్ది. నమస్తేనా. నువ్వా? ఏంది బే ఈ టైంకి వచ్చినావు? बोलिए अग्रवाल जी. ऑस्ट्रेलिया 2.5 times. They are favorites. Pakistan 5 times. Okay, 10 lakhs on Pakistan. जीतेगा जीतेगा. ठीक है मिस्टर अग्रवाल. 10 lakhs on Pakistan at 5 times. హలో, దూల్పేట్ శంకర్ ఒక కిలో ఎక్కువ అడుగుతున్నా. ఫోన్ వాడికి పో. నమస్తే అన్న. కిలో ఎక్కువ కావాలా? ఇదేమన్నా షుగర్ అనుకున్నావా, బ్రౌన్ షుగర్ అనుకున్నావా? సడన్ గా అడిగితే ఇవ్వడానికి కాదన్నా, సరుకు సరిపోవడం లేదు. కాస్త మెహర్బానీ చేసి. సరే పైసలు కట్టెళ్ళు, అన్నతో మాట్లాడతాను. రేపు వచ్చి తీసుకో. అలాగే, థ్యాంక్స్ అన్న. ఉంటానన్నా. హలో, నేను రెడ్డిని. రెడ్డి గారు చెప్పండి. పొజిషన్ ఎలా ఉంది? ఆస్ట్రేలియా 2.5 times, పాకిస్తాన్ 5 times. ఏది గెలుస్తుందంట? రెడ్డి గారు, ఇది క్రికెట్ అండి. ఎవరు గెలుస్తారో తెలిస్తే ఇక బెట్టింగ్స్ ఎందుకు? సరే, పాకిస్తాన్ మీద 2, పాకిస్తాన్ మీద 2 లక్షలు, ఆస్ట్రేలియా మీద 5, ఆస్ట్రేలియా మీద 5 లక్షలు. ఓకే. కోన్రే? చిన్నానని అర్జెంట్ కలవాలా? ఎవడ్రా అది? చాదరగాడ్ సలీమనా, నేను అర్జెంట్ కలవాలంట. సరే రమ్మను.
ఎక్కడెవరా ఇవి? చార్మార్ దగ్గర ఉన్న చెత్తకుండీలో ఎవడు వేసేళ్ళంట, ఆడ బెగ్గర ఒకటి తెచ్చిండన్నా. గుడ్ స్టఫ్. నువ్వు ఇక్కడికి రావటం ఎవరైనా చూసారా? లేదన్నా. ఏ రాస్కెల్, ఇది పోలీస్ ట్రాప్ రా. మీలాంటి ఎలకల్ని పట్టుకోవడానికి కొండని తవ్వక్కర్లేదురా, చిన్న ఎర వేస్తే చాలు. Come on, fast! త్వరగా పోనీ. రేయ్, చెప్పరా సురేష్ ఎక్కడ? Come on, tell me. Tell me where is సురేష్? తెలీదు. చెప్పరా? తెలీదు. చెప్పవా? తెలీదు. Come on, tell me. చెప్పరా? You bastard! స్వామి, జీవితంలో నిన్నెప్పుడు నా కోసం ఏమీ కోరలేదు. నా స్నేహితుడి కోసం మొదటిసారిగా కోరుతున్నాను. ధర్మరక్షణ కోసం నువ్వు దశావతారాలు తక్కర్లేదు. ఒంటి కాలు మీద కుంటుతున్న న్యాయాన్ని నిలబెట్టడం కోసం సూర్య పడుతున్న తపనకు ఊతమియ్యి. వాడి ఉద్యోగాన్ని నిలబెట్టు. వాడు యూనిఫామ్ పోకుండా కాపాడు. లేకపోతే వాడు తట్టుకోలేడయ్యా, తట్టుకోలేడు స్వామి, తట్టుకోలేడు. రేపు ముండమొస్తుంది కదా, అందుకేమో. ఏంట్రా అలా చూస్తున్నావు? మొగుడు పైన ఆడది, యూనిఫామ్ పైన పోలీసోడు మా దృష్టిలో ఒకటేరా. ఇంకా నీ పని అయిపోయినట్టే. ఈజ్ రైట్ మిస్టర్ సూర్య, యు ఆర్ ఫినిష్. ఊరికి వచ్చి రాగానే నా తండ్రి అంత్యక్రియలకు అడ్డుపడ్డావు. నేను బాధపడ్డాను. బట్ అట్ ద సేమ్ టైం నీ ధైర్యానికి ముచ్చటపడ్డాను కూడా. కొన్ని కోట్ల విలువైన వెపన్స్ ని సీజ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టావు. నష్టపోయాను. కానీ వ్యాపారంలో అది సహజమే అనుకొని సరిపెట్టుకున్నాను. అలా సరిపెట్టుకోకుండా అప్పుడే నిన్ను సరిచేసుంటే ఇప్పుడు నా తమ్ముడు నాతోనే ఉండేవాడు. ఎస్, వాణ్ణి చంపి చాలా పెద్ద తప్పు చేశావు సూర్య, పెద్ద తప్పు చేశావు. ఇంక నిన్ను క్షమించలేను. ఐ కాంట్ స్పేర్ యు ఎనీమోర్.
యూనిఫామ్ తీసేయండి. నో నో ఏంట్రా అలా చూస్తున్నావు? ఎలాగూ రేపటి నుంచి యూనిఫామ్తో నీకు రుణం తీరిపోతుంది. నువ్వు ప్రాణం పోయినా భరించగలవు గాని యూనిఫామ్ పోతే సహించలేవని నాకు తెలుసు. అందుకే నువ్వంతగా ప్రేమించే నీ బ్యాడ్జెస్ అన్ని నీతో పాటు పర్మనెంట్గా ఉండాలని ఈ ఏర్పాటు చేశాను. ఇన్ఫాక్ట్ ఐఎమ్ డూయింగ్ ఎ గ్రేట్ ఫేవర్ టు యూ. ఈ స్టార్స్ ఉన్నాయనే ధీమాతోనే కదరా నన్ను నా కొడుకుని ఫుట్బాల్లో ఆడుకున్నావు. అందుకే వీటిని పర్మనెంట్గా నీ భుజాలకు పెట్టి సన్మానం చేస్తున్నాను. సూర్య ఐపీఎస్ అని గుండెలు బాదుకుని అరిచి దమ్ముంటే ఎనీ సెంటర్ అంటూ రొమ్ము గుద్దుకునేవాడివి కదరా. అందుకే దమ్మున్న ఈ రొమ్ముకి నీ పేరుని శాశ్వతంగా తగిలించి గౌరవిస్తున్నాను. నీతి నిజాయితీ చట్టం న్యాయం అనే బూతు మాటలతో పెంచిన నీ ఛాతీకి ఈ బ్యాడ్జ్ పెట్టి సత్కరిస్తున్నాను. ఈ 3 సింహాల వెనుకున్న 4వ సింహమే పోలీస్ అనేవాడివి కదురా. అందుకే ఆ 4వ సింహం తలకి ఈ 3 సింహాల్ని పర్మనెంట్ గా పెడుతున్నాను. పర్మిట్ మీ టు ఆనర్ యూ. నేను తలచుకుంటే ఈ క్షణంలోనే నిన్ను నల్లిని నలిపినట్టు నలిపేయగలను. కానీ అలా చెయ్యను. ఎందుకో తెలుసా? డిసెంబర్ 6న అంటే డే ఆఫ్టర్ టుమారో ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ని గడగడలాడిస్తాను. రెడ్ అలర్ట్ పెట్టిస్తాను. అది అసహాయంగా నువ్వు చూడాలి. చూశాకే చావాలి. అంతవరకు ప్రాణాలు నిలబెట్టుకో. ఆల్ ద బెస్ట్. పోతే నేను వీటితోనే పోతాను, బతికితే వీటితోనే బతుకుతాను. ఎవరైనా వీటిని నా నుంచి వేరు చేయాలని ప్రయత్నించారో ప్రాణాలు తీస్తాను. ఎవరు మీరు? ధనరాజు గారు మిమ్మల్ని తీసుకురామన్నారు. ధనరాజా? ధనరాజు ఎవరు? ఆ వివరాలు చెప్పేంత టైం లేదు. గొడవ చేయకుండా మర్యాదగా బయలుదేరు.
అంత ధైర్యం ఉంటే మా అమ్మ మీద చేస్తావరా? అమ్మరా అమ్మా, ముందుకు రాకు. అమ్మా, బతికున్న నాళ్ళు నాన్నను హింసించాను. ఇప్పుడు చచ్చిపోయే ముందు నీకు నిజం చెప్తానమ్మా. అమ్మా అమ్మా, నాన్నను చంపింది సూర్య కాదమ్మా, నేనే చెప్పాను. ఈ రాక్షసులతో చేయి కలిపి నాన్నను నేను చంపుకున్నానమ్మా. అమ్మా, నీ నిజమైన కొడుకు ఆ సూర్యవేనమ్మా. అన్నయ్య మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేశాయి. ఈ రోజు అంటే డిసెంబర్ 6వ తేదీ సాయంత్రం విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ లో జరగబోయే అమరవీరుల స్మారక దినోత్సవ సందర్భంలో దేశ రక్షణ మంత్రి జాన్ ఫెర్నాండో గారి చేతుల మీదుగా అమర జవాన్ల కుటుంబాలకు అవార్డులు అందజేయబోతున్నారు. ఈ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి నాయుడు గారు, చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ చౌదరి గారు కూడా హాజరవుతున్నారు. అవార్డులు అందుకోబోయేవారు మిసెస్ లెఫ్టినెంట్ కల్నల్ దినేష్ కుమార్, మిసెస్ సోల్జర్ శ్రావణ్ కుమార్, మిసెస్ మేజర్ భార్గవ్, మాస్టర్ డిసెంబర్ 6న అంటే డే ఆఫ్టర్ టుమారో ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ ని గడగడలాడిస్తాను. రెడ్ అలర్ట్ పెట్టిస్తాను. అది అసహాయంగా నువ్వు చూడాలి. చూశాకే చావాలి. నో! సార్, ఆ సూర్య గారు తప్పించుకున్నాడు.
సూర్యగాడు ట్రైనింగ్ ఫ్లైట్ లో తప్పించుకున్నాడు. విశాఖపట్నం వస్తున్నట్టున్నాడు సార్. అలాగా? मुख्यमंत्री जिंदाबाद, 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 मुख्यमंत्री जिंदाबाद। रक्षण मंत्री जिंदाबाद, 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 रक्षण मंत्री जिंदाबाद। नमस्कार। मैं इस शुभ अवसर पर आदरणीय रक्षा मंत्री श्री जॉन फर्नांडो और हमारे प्रीतम हमारे प्रीतम मुख्यमंत्री श्री नायडू जी हमारे लिए कुछ अनमोल बातें कहेंगे। సైనికుడు అన్నవాడు దేశానికి వెన్నుముక. కన్నవాళ్ళని భార్య బిడ్డల్ని వదిలి అహర్నిశలు ये मेरे लिए बहुत गौरव और सम्मान की बात है कि आज मैं आपके साथ Major Sudhir.
మిసెస్ మేజర్ భార్గవ్. పేరు పిలవగానే లే. ఎందుకు నవ్వుతున్నావు? చెప్పు. అవార్డు తీసుకోవడానికి మీ అమ్మను పిలిచారు. ఇప్పుడు తను మీ అమ్మ కాదు, మానవ బాంబు. హిప్నటైజ్ చేసి హ్యూమన్ బాంబుగా మార్చాం. 16 అడుగులు వేసి ఆగి కుడివైపుకు తిరిగి. ఇంకొన్ని క్షణాల్లో ఆ బాంబు పేలుతుంది. You can't save her. You can't save anybody. అందరూ బయటికి వెళ్ళిపోండి. ఈ హాల్లో మానవ బాబు ఉంది. అందరూ పారిపోండి. అందరూ పారిపోండి. అమ్మా! ఆగు. ఎడం వైపుకు తిరిగి మెట్లెక్కు. అమ్మా! ఆగు. ఇప్పుడు బటన్ నొక్కు.